15 సంవత్సరాలు పైబడి అంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి మేము సంఘాలు తయారు చేసి మహిళల కోసము పనిచేస్తూ ఉన్నాము. ఈరోజు వచ్చేసి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని తొలగించాలని చెప్పి కుట్రలు పొందుతూ ఉన్నారు. కానీ ఆనాడు మేము సంఘాలు లేని సమయంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరితో ₹1 చొప్పున నెలకు ₹30 సేకరణ చేసి వాళ్లకు మంచి భవిష్యత్తు నుంచి ఆ రోజు కూలిపాటికి వెళ్ళే వాళ్ళను కూడా ఈరోజు మంచి వ్యాపారాలు చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నారు. అంటే అన్ని రకాల వాళ్ళకి అప్పులు ఇప్పిస్తూ తిరిగి చెల్లింపు కూడా మంచిగా చేస్తూ ఉన్నాము. ఈరోజు వచ్చేసి మీరు వాతావరణం ఎవరు ఉండకూడదు, మా జెండా టీడీపీ జెండా పట్టిన వాళ్ళు మాత్రమే పనులు చేయాలి, మీరు ఇళ్ళకి వెళ్ళిపోరని చెప్పని చాలా దుర్మార్గంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. కానీ మాకు వచ్చేసి గత 2014 సంవత్సరంలో ఇదే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆనాడు మేము 105 రోజులు సమ్మె చేశాము. ఆనాడు మాకు న్యాయం చేయలేదు కాబట్టి ఆయన ఇంటికి పంపించడం జరిగింది. ఒకసారి కూడా ఈ ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రికి బుద్ధి లేదని చెప్పి నేను అంటా ఉన్నాను. ఇప్పుడు కూడా మేము చేస్తున్న ధర్నాలు కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కానీ మేము ఈరోజు మాకు జీతాలు వస్తున్నాయంటే అంత ఆశమాషగా రాలేదు. మేము ఎన్నో రాష్ట్రారోకాలు చేశాము, ధర్నాలు చేశాము, చాలా చేశాము కాబట్టి ఈరోజు మాకు జీతాలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చే రాజకీయ నాయకులు మా వాళ్ళు ఉండాలని అంటున్నారు. కానీ ఆనాడు మేము సంఘాలు తయారు చేసినప్పుడు ఈ నాయకులు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు? ఈరోజు మాకు వస్తున్న డబ్బులు ఓన్లీ ₹8,000 జీతమే. ₹8,000 జీతం కోసము మా మీద ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతూ మాకు కోర్టు ఆర్డర్స్ వచ్చినా కూడా అంటే ఒక కోర్టుని ధిక్కరించి మమ్మల్ని సంఘాలకు పనిచేయకుండా పక్కకు తీసేసి మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఈ డబ్బులు వాడుకున్నారు, ఆ డబ్బులు వాడుకున్నారు చెప్పి రకరకాలుగా చెప్తా ఉన్నారు. కానీ ఆనాడు వాడుకోలేదా అంటే ఒకవేళ మేము వాడుకొని ఉండింటే వాళ్ళు కూడా పై వాళ్ళు కూడా వాడ ఉంటారు కదా, అంటే వాళ్ళని పక్కకు పెట్టేసుకొని మా మీద మాత్రం తప్పులు చూపిస్తూ ఈ ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్న అధికారులను కూడా వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ మాకు కోర్టు ఉత్తర్వులు ఉన్న వాళ్ళందరినీ కూడా విధులోకి తీసుకోవాలని చెప్పని తెలియజేస్తూ మన డాక్టర్ అంబేద్కర్ విగ్రహం ఎదురుగా నిరసన కార్యక్రమం నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాము. నా పేరు వచ్చేసి ఎన్ వెంకటరమణ, గోరోట గ్రామము, గోరోట గ్రామీణ సంఘంలో 15 సంవత్సరాల నుంచి వివోగా పనిచేస్తూ ఉన్నాను.